ఇప్పుడు మనం 2025 సంవత్సరం నుంచి 26వ సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం ఉగాది ఘడియల ద్వాదశ రాశిలో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ఈ నూతన సంవత్సరం వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి. మకర రాశి వారిది గవ్వల శాస్త్ర ప్రకారం 4 గవ్వలు పడ్డాయండి. మకర రాశి వారికి విశేషమైన యోగం ఉంది. ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోతుందండి. వారి జాతక బలానికి 7.5 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోతున్నాయండి. గత 7.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ధనం పొంగింది, 2 సంవత్సరాలు ధనం కలిగింది. 2.5 సంవత్సరాలు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. కానీ మాత్రం సంవత్సరం నుంచి ఏ పని చేసినా వాయిదాలు పడుతున్నాయి. వారికి ఒకటి అనుకుంటూ ఒకటి అవుతుంది. నైట్ అది చేయాలి ఇది చేయాలనుకుంటున్నారు, కానీ పొద్దున ఏ పని అయితలేదు. కానీ మాత్రం ఈ విశ్వసు నామ సంవత్సరం ఉగాది ఘడియ నుంచి వీరికి అనుకున్న పని మాత్రం జరిగే అవకాశాలు ఉన్నాయండి. వీరికి స్థానబలం ఎక్కువ ఉంటుంది. ఎంతటి వారినైనా ఎదిరించగలుగుతారు. ఎన్ని వివాదాలు వచ్చినా, ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా అనుకుని సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే సోదరి వర్గం వారితో విరోధాలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పాత గృహాలు తీసి మాత్రం కొత్త గృహాలు కట్టే అవకాశం ఉంటుంది. అలాగే స్థలాలు కొనుగోలు చేయటం, నిర్మించడం జరిగే అవకాశాలు తప్పకుండా ఉంటుంది. అలాగే విశేషమైన యోగం ఉంది. శుభకార్యం కళ్యాణం చేయాలనుకునే వారికి తిరుగు ఉండదు వీరి పేరు మీద. కానీ ముఖ్యంగా శ్రావణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ శ్రీవారిని దర్శనం చేయటం మంచిది. అలాగే ధనిష్ఠ నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం, అలాగే నాగేశ్వరుడికి అంటే ఈశ్వరుడికి పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే జ్యోతిష్యంలో చూడాలంటే ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవండి. ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం గురుబలం అధికంగా ఉన్నది. అలాగే శని కూడా మంచి, కానీ ఎల్నాటి శని వెళ్ళిపోతా ఏదన్నా ఒక ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందండి. రాహుబలం కూడా ఉన్నదండి. కేతుబలం బాగాలేదు కాబట్టి మనశ్శాంతి ఉండదు. చికాకులు ఉంటాయి వారి పేరు మీద. నైట్ ఒకటి ఆలోచిస్తారు, పొద్దున ఒకటి చేస్తారు. కానీ గురుబలం ఉన్నందువలన విద్యార్థులకు విద్య విషయంలో అయితే తిరుగు ఉండదు వీరి పేరు మీద.